శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 98వ శ్లోకము. శంకరులు తన కవిత్వాన్ని కన్యగా భావించి తన కవితా కన్యను గౌరీప్రియుడైన పరమేశ్వరునికి అంకితంగా అర్పించారు. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషముపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఈ శ్లోకమునకు భావము: గౌరీదేవి యందు ప్రేమగల దేవ, ఈ నా కవితా కన్యకా లక్షణములు కలిగి కళ్యాణానికి తగి ఉన్నది. లోకమందు కన్య సర్వాభరణములు కలిగి ఉంటుంది. ఈ కావ్యకన్యక కూడా సర్వాలంకారములతో కూడి ఉన్నది. కన్యక సరళ పదములతో ఒప్పుతుంది. నా కావ్యకన్య మృదువయ్యి సుబోధకములగు పదములతో సొంపు నింపుతోంది. కన్యక సాధువృత్త అవుతోంది. ఈ కావ్యకన్య కూడా లక్షణ విరుద్ధము కాని వృత్తములు కలిగి ఉంది. ఇది సువర్ణ అనగా కన్యకు సురూపము ఉంది. కావ్యకన్యక పరుషములు కాని అక్షరాలు కలిగి ఉంది. శరీర లక్షణము తెలిసిన వారు ఆ కన్యను మెచ్చుకుంటారు. కావ్య లక్షణవేత్తలు ఈ కవితా కన్యకను పొగుడుతున్నారు. కన్యకు సరసగుణములు ఉంటాయి. కావ్యకన్యకకు శృంగారాది రసములను మాధుర్యాది గుణములను ఉన్నాయి. కన్య వరులచే ఎన్నిక కాబడింది. ఈ కవితా కన్య ఒక్కొక్క అంశమును గూర్చిన ఎన్నిక కలదిగా ఉంది. సర్వలక్షణ సంపత్తి ఇద్దరికీ ఉంది. కన్య వినయము కలది. కవితయు కవి వినయాన్ని తెలుపగలదిగా ఉంది. కన్యకు సుశీలత్వము ఆభరణ విశేషంగా ప్రకాశిస్తుంది. కన్యయందు అర్ధరేఖలు అనగా భాగ్యరేఖలు స్ఫురిస్తూ ఉంటాయి. కవితయందు పదార్థ పరంపర స్ఫురిస్తుంది. అర్ధపుష్టి కలిగిన భూషణము సాధారణంగా ఉంది. ఇటువంటి నా కవితా కన్యను నీకు ఇస్తాను, స్వీకరించు. శంకర భగవత్పాదులు తన ఈ కృతిని అనగా శివానందలహరి స్తోత్రాన్ని పరమేశ్వరునికి అర్పిస్తున్నారు. ఈశ్వర, నా యొక్క కవిత అనే కన్యను నీకు ఇస్తాను. ఈ కావ్యకన్య అన్ని ఉత్తమ లక్షణములు కలిగి ఉంది. ఈమెను ప్రేమతో పరిగ్రహించు. నీకు సంతోషము మంచి ఖ్యాతియు ఈమె ద్వారా సిద్ధిస్తాయి. నేను ధన్యుణ్ణవుతాను. మన ఉభయుల ఆశయాలు నెరవేరగలవు అని శంకర్లు ఈశ్వరునితో అన్నారు. శివానందలహరి కావ్యంలో ఇది 98వ శ్లోకం అనగా దాదాపు చివరి శ్లోకం. ఈ శివానందలహరి కావ్యాన్ని శంకరులు పరమేశ్వరుడైన సదాశివుడికి అర్పిస్తున్నారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు. భక్త కవులు తమ కావ్యాన్ని దైవాంకితం చేస్తారు. కావ్యరచన చేసిన కవిని కృతికర్త అని, కావ్యాన్ని అంకితం తీసుకున్న వారిని కృతిభర్త అని అంటారు. శివానందలహరి కృతికర్త శంకర భగవత్పాదులు కాగా కృతిభర్త ఈశ్వరుడన్నమాట. ఈయన గౌరీశ్వరుడు. ఇప్పటికే గౌరీ ఆయన భార్య. శంకరులు తన శివానందలహరి అనే కావ్యకన్యను ఈశ్వరునికి కన్యాదానం చేస్తానంటున్నారు. తన కవితా కన్యను కూడా ప్రియురాలుగా అంగీకరించమని గౌరీశ్వరుణ్ణి కోరుతున్నారు. తన కవితా కన్యకు గల లక్షణాలను గూర్చి ఇక్కడ చెప్పారు. ఈ లక్షణాలు కన్యాపరంగాను కవితాపరంగాను సరిపోయేలా విశేషణాలతో శంకరులు వర్ణించారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.